శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాతా కనకదుర్గ తుయిద్దయ వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ గాయత్రీమాత తుయిద్దయ వేదమాత బాసర సరస్వతి దేవత తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వృషభ రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం వారిది శుభయోగం అశుభయోగం ఎలా ఉందో మన జానకి గారిని అడిగి చూద్దామండి. వారి ప్రశ్నశాస్త్రంలా ఎలా ఉందో చూడు. వృషభ రాశి వారి జ్యోతిష్యం చూడు. జానకి చూడు. వారి మనసుల మాట, అనుకున్న కోరిక, ఫ్యూచర్ లైఫ్, తలించిన పని, నమ్మిన పని, తలించిన కోరిక. కానీ వృషభ రాశి వారికి వచ్చిండు సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు షిర్డీ సాయిబాబా వచ్చిండండి. ఆ స్వామిని అన్నాడు సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు షిర్డీ సాయినాథుడు. అలాగే వారి జాతకంలో చూడాలంటే అమ్మల కన్నా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు అమ్మవారు వచ్చింది, కనకదుర్గమ్మ నవదుర్గత దేవత వచ్చింది. కానీ వృషభ రాశి వారి జాతకానికి మాత్రం ఈ నెల మాత్రం మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. మిశ్రమ ఫలితాలు అంటే 50% అండి. 50% శుభయోగాలు ఉన్నాయి, 50% అశుభయోగాలు ఉన్నాయి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11, ఖర్చు 11. సంపాదన ఎలా ఉంటుందో ఖర్చు అంతే ఉంటుందండి. 11 రూపాయలంటే ఈ కాలంలో మాత్రం టీకి కూడా సరిపోతలేదు. 11 రూపాయలంటే 11 రూపాయలు కాదు. సంపాదన ఎలా ఉంటుందో ఖర్చు అలాగే ఉంటుంది. అలాగే వారికి గౌరవించేవారు మాత్రం 11 మంది అయితే మాత్రం అవమానం చేయాలనుకునేవారు మాత్రం 15 మంది, నలుగురు ఎక్కువ ఉంటారు వారి జాతకంలో. కానీ విద్యార్థులకు మాత్రం విద్యాకారకుడు మాత్రం గురుగ్రహం, శుక్రగ్రహం, అలాగే రాహుగ్రహం, ఈ 3 గ్రహాలు బాగున్నాయి కాబట్టి మాత్రం ఈ పక్షం రోజులు విద్య విషయంలో మాత్రం తిరుగు ఉండదండి వారికి. ఎటువంటి విద్యార్థులైనా సరే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మందమతి బుద్ధి ఉన్నవారు, అలాగే మతిమరుపు ఉన్నవారు, అలాగే మాత్రం ఇంట్లో చదువుకుంటే మాత్రం స్కూల్లో మర్చిపోవటం, కాలేజీలో మర్చిపోవటం, కాలేజీలో చదువుకుంటే హాస్టల్లో ఇంట్లో మర్చిపోవటం, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు, మతిమరుపు ఉన్నవారు కూడా అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించే అవకాశం ఉంది. విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా మాత్రం 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల విద్యార్థులకు చాలా అద్భుతమైన కాలం ఉందండి. అలాగే 16 సంవత్సరాల నుంచి పడితే 28 సంవత్సరాల దాకా విద్యార్థులకు కూడా అమోఘమైన యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు, బాలికలకు చాలా శుభయోగం ఉందండి. వీలైతే షిర్డీ సాయిబాబా దర్శనం చేయాలి. రెండవది స్త్రీలు మాత్రం అమ్మాయిలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఖచ్చితంగా మాత్రం కనకదుర్గమ్మ దర్శనం చేయాలండి. కనకదుర్గమ్మ గుడి లేకుంటే ఏ అమ్మవారికి దర్శనం చేసినా చాలా మంచిదే. ముఖ్యంగా ఉత్తర మూల చాలా మంచిది వారికి. అలాగే పడమర మూల కూడా మంచిదండి. తూర్పు మూల, దక్షిణ మూల అంతగా కలిసి రాదండి. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా సరే వివాహం అంటే 100 ఏళ్ళ పండుగ అండి. కానీ 1కి 4 సార్లు ఆలోచించి చేయాలి. కాబట్టి మాత్రం ఆల్రెడీ సంబంధాలు మాట్లాడుకున్నవారు, ఫలానా టైంలో చేయాలనుకున్నవారు చేయవచ్చు. కానీ మాత్రం ప్రజెంట్ ఇప్పటికిప్పుడే సంబంధాలు చూడాలనుకునేవారు కొద్దిగా టైం తీసుకోవడం మంచిది. చాలా అర్జెంట్ అనుకుంటే మాత్రం ఏం పర్వాలేదు, దానికి కూడా శుభయోగమే ఉంటుంది. కానీ ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో చూడాలంటే విపరీతమైన ధన ఖర్చు అవుతుందండి వీరి జాతకంలో. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే తిరుగులేదండి వీరి జాతక బలంలో. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎవరికైనా సరే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి ఖచ్చితమైన రిజల్ట్ లభిస్తుంది వారి జాతకంలో. అలాగే వీరు ఎదగాలనుకునేవారు ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలంలో మాత్రం వారు ఉన్నత స్థాయిలో ఎదిగే అవకాశం ఉంది. ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. కొలీగ్స్లతో కూడా మాత్రం సాయం ఉంటుంది. అంటే వారితో పాటు ఉద్యోగం చేసేవారు కూడా వారికి సాయం చేస్తారు. కుటుంబంలో ఆకస్మికంగా కొన్ని ఆపదలు వస్తాయండి. ఆపదలంటే ధన ఆపద కావచ్చు, కుటుంబ ఆపద కావచ్చు, ఏదన్నా ఆకస్మిక చిక్కులు, ఆకస్మికంగా మానసికంగా ఇబ్బందులు రావటం, ఆకస్మికంగా ఎవరికన్నా అనారోగ్య పాలు కావటం, ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా మార్గం ఉండదండి. ఇష్టదైవ పూజ చేయాలండి, ఇష్టదైవ ప్రార్థన చేయాలండి. పూజ చేయలేని వారు మనసులో పూజ చేసినా చాలా మంచిదండి. చేతులారా మనం అగరబత్తులు, కొబ్బరికాయలు, పూలు ఇటువంటి వస్తువులు పెట్టి పూజ చేయలేని వారైతే మానసిక పూజ అంటారండి. మానసిక పూజ అంటే ఎనీ టైం మనసులో తలుచుకోవటం. ఆ భగవంతుని కానీ, అమ్మవారిని కానీ, ఎవరికైనా సరే, కోటి దేవతల్లో ఎవరికైనా సరే అందరి పేరు తీసుకోవాలంటే మనకు సమయం కుదరదండి. వాళ్ళలో మాత్రం అశుభ యోగాలు జరిగి ఉంటాయి ఆల్రెడీ. అప్పుడు 6 నెలలు, సంవత్సరం వరకు ఏ పూజలు చేయడానికి వీలు ఉండదు. కాబట్టి మాత్రం మానసిక పూజ అయితే చేయొచ్చు. ఈ ధర్మశాస్త్ర ప్రకారం చాలా మంచిది. అలా చేస్తే వారికి మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం దూరదేశం ప్రయాణం చేయాలనుకునే వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉందండి.
దూరదేశం పోయి చదువుకోవాలనుకునే వారికి మాత్రం కలిసి వస్తుంది. అలాగే మాత్రం ఉద్యోగం చేయాలనుకునే వారికి దూరదేశం పోయి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే దూరదేశంలో స్థిరపడి ఏదైనా వ్యాపారం కానీ బిజినెస్ కానీ మొదలు పెట్టాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పెద్దల మాట ప్రకారం నడవడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి పేరు మీద. అన్నదమ్ముల సహకారం మాత్రం తప్పకుండా ఉంటుంది. కానీ ముఖ్యంగా స్త్రీ సాయం ఎక్కువ ఉంటుంది వీరి పేరు మీద. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ పక్షం రోజులు మాత్రం వీరు చేయకూడని పని ఏదంటే మాత్రం ఎక్కువ శాతం ప్రయాణం చేయటం. రెండవది నీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం. నీటి విషయంలో అంటే తాగటం కాదండి, నీళ్లు తాగటం వాడకం కాదు. నీటి విషయంలో ప్రయాణం చేయటం కానీ లేదా మాత్రం నీటి విషయంలో మనం నది కావచ్చు లేదా బావి కావచ్చు కాలువలు కావచ్చు ఇటువంటి విషయాల్లో మాత్రం దిగవద్దు. మూడవది అగ్నికి సంబంధించిన విషయానికి దూరం ఉండాలండి. అగ్నికి సంబంధించిందంటే కరెంటు కూడా అగ్నికి సంబంధించింది అండి, చాలా దూరం ఉండాలి. ఇది అశుభయోగం ఉంది. ఇంకోటి వీరి జాతక బలం చూడాలంటే అన్నదమ్ముల సహకారం ఉంటుంది, పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి వీరి పేరు మీద. ఏ వ్యాపారం చేసినా అది పిన్నిస్ నుంచి పడితే విమాన వ్యాపారం చేసినా కూడా మిశ్రమ ఫలితం ఉంటుంది వారి జాతక బలంలో. అలాగే కళాకారులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ కొద్దిగా టైం పడుతుందండి వారి పేరు మీద. ఎవరికైనా సరే మీడియా రంగం వారైనా టీవీ రంగం వారైనా సినీ రంగం వారికైనా సరే కలిసి వస్తుంది, కానీ కొద్దిగా టైం పడుతుంది వారి పేరు మీద. దసరా వరకు వారికి విజయం దశమి వరకు మాత్రం విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి వారి పేరు మీద. రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు వారి జాతక బలంలా. అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. నరదిష్టి ఎక్కువ ఉంటుంది వీరి పేరు మీద. నరసింహస్వామికి పూజ చేయాలి. కానీ మాత్రం వీరి పేరు మీద చూడాలంటే నమ్మిన వారి వలన సాయమయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో రియల్ ఎస్టేట్ రంగంలో నడిచేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. రెండవది వీరి జాతకంలో పాడి పరిశ్రమ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. మూడవది రైతులకు కూడా మాత్రం ఒకటవ పంట లాభం ఉంది, రెండవ పంట మాత్రం ఇబ్బందికరం ఉంటుందండి. అంటే రెండు రకాల పంటలు పండించే వారు ఉంటారండి. ఒకటవ రెండవ పంట అంటే సంవత్సరాల కొద్ది కాదని మేము చెప్పేది రెండు రకాల పంటలు పండించే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక రకంగా పంట పండించే వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కానీ మత్స్య వ్యాపారం చేసేవారికి రొయ్యల వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే భూమి లీజుకు తీసుకొని మాత్రం ప్రయత్నాలు చేసేవారికి, ఇల్లు కట్టేవారికి, అమ్మేవారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయండి. ఖచ్చితంగా వీరికి దుర్గామాతకు పూజ చేయటం, అలాగే మాత్రం నరసింహస్వామికి దర్శనం చేయడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు అమోఘమైన